టెక్నాలజీ స్నోన్ కూడా వాడాలి కదా ఫ్రెండ్స్, లేకపోతే ఫీల్ అవుతుంది. వేడి వేడి పెనము మీద 2 గరిట పిండి వేసి దోశ. ఇదిగో 2 దోశలు రెడీగా ఉన్నాయి, మనీ తినేరా. ఏంటిదన్నా ఇది? కంపెనీ ఐడి ట్యాగ్ రా భయ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్నో డే. ఒకసారి బయట చూడండి ఎట్లుందో, ఎంత తిక్కువ పడింది స్నో. మామూలుగా రీల్స్లో చూస్తూనే ఉన్నాం కదా, కాస్కో, వాల్మార్ట్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. స్నో స్ట్రోమ్ ఉంది ఈరోజు అని. దిస్ ఈజ్ ద రిజల్ట్ యాక్చువల్లీ. ఇది ఇంటి బ్యాక్ యార్డ్లో ఇంత తిక్కువ పడింది అసలు. మనం కూడా స్నోలో హాట్ వాటర్ వేస్తే ఇట్లా వస్తుందేమో, ట్రై చేద్దాం ఈరోజు. లెట్స్ డూ దట్ టుడే. మేము కూడా ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాక్ ఫాలో అయినాం ఫ్రెండ్స్. ఆ కార్ మిర్రర్స్కి జిప్లాక్ కవర్స్ ముందర వెనకాల మొత్తం కార్డ్బోర్డ్స్ పెట్టేసినాం, స్నో క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుందని. ఆల్మోస్ట్ కార్స్ అన్నిటికీ పెట్టేసినాం అట్లా. మనం కూడా ట్రై చేద్దాం ఇప్పుడు దీన్ని. వాటర్ ఏసీ నీళ్ళు వేసినట్టే పోతున్నాయి ఫ్రెండ్స్. స్నో కావట్లేదు అది, సో హ్యాక్ ఫెయిల్ అయింది. ఐ డోంట్ నో, మరి నీళ్ళే మరీ ఎక్కువ వేడిగా ఉన్నాయేమో తెలీదు. నేను వేస్తే మాత్రం వాటర్ వెళ్ళాయి, మామూలుగా పడట్లేదు కదా. కింద కాలు కూడా పెట్టడానికి అయ్యట్లేదు. ఈ గ్లాస్ ఇట్లా బయట పెట్టేద్దాం, దీనిలో స్నో పట్టుకుందాం ఈరోజు. ఓ, నైట్ మిల్క్ తీసుకొచ్చి కార్లో పెట్టినాం ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడికి వెళ్ళడానికి కూడా కష్టం అయిపోయింది. మిల్క్ రాయలసీమ స్టైల్ పల్లి చట్నీ చేసుకున్నాం ఫ్రెండ్స్. దీంట్లో వేస్తుంటే కింద పోతున్నాయి ఫ్రెండ్స్, అందుకే చేంజ్ చేస్తున్నాం దీనిలోకి. బ్లాగర్ కష్టాలు, కెమెరా డైరెక్ట్ సింపుల్ పెట్టాలి. ఆనియన్, టొమాటో, చట్నీ ట్రై చేస్తున్నాం. అది ఎంతవరకు వస్తుందో తెలీదు. లెట్స్ ట్రై టుడే. ఇప్పుడు చెప్పు. మన దగ్గర ఓపెన్ ఫ్రీజర్ ఉంది కదా, తీసుకొని దానిలో పెడదు. స్నో ఇప్పుడు కొంచెం దాంట్లో, లేకపోతే స్నో పడిద్ది దాంట్లో. ఎట్లాగో వాటర్ యాడ్ చేస్తాం కదా. టెక్నాలజీ స్నోన్ కూడా వాడాలి కదా ఫ్రెండ్స్, లేకపోతే ఫీల్ అవుతుంది. సాల్ట్ ఎడిపోయిందో కూడా తెలియదు. సాల్ట్ ఆడడానికి వస్తుందిలే. ఇంత యాడ్ చూడ ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, కార్ చూడండి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. నీకు అట్లీస్ట్ కాలు పెట్టినా కూడా కష్టమే. డైరెక్ట్ దోకాలు ఓపెన్ చేసి ఇంకా అలా ఫ్రెండ్స్ సాధించాం ఫైనల్లీ. దీనిలో వాటర్ యాడ్ చేద్దాం. అది 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 కమాన్. మా ఇంట్లో డిస్కషన్ జరుగుతుంది. చింతపండు ఏమంటే చింతపండు తొక్కు తెచ్చారంట. తెచ్చింది వీడు మింగింగ్స్ వాడికి. వేడి వేడి పెనము మీద 2 గరిట పిండి వేసి దోశ.
ఇదిగో దా 2 దోశలు రెడీగా ఉన్నాయి. మనీ తినేరా. ఎవరికి వద్దా నేను తింటా ఆగండి. ఇఫ్ యూ గైస్ డోంట్ వాంట్ ఐఎమ్ హియర్, డోంట్ ఫియర్. దోశ చట్నీ ఈరోజు మొత్తం తినడం, కుకింగ్ చేసుకోవడం, తినడమే ఫ్రెండ్స్. అడిషనల్ గా రాత్రి చేసిన పూరి కర్రీ కూడా వచ్చింది. స్నో పడుతున్నందుకు ఆల్మోస్ట్ అందరం ఇంట్లో ఉండాల్సి వస్తుంది ఫ్రెండ్స్. క్రిస్పీ ఉందా? మొత్తం ఉండాలి క్రిస్పీ ఉండాలి. నా ఇష్టం వచ్చిందేమో. ఏదో మార్నింగ్ ఒకడు ఇంట్లో డెడికేషన్ తెలియనాడు స్టోర్ కి ఈ స్నోలో. ఇప్పుడు బయటికి కార్లో రాలేక క్యాబ్ బుక్ చేసుకొని వస్తున్నాడు. అదిగో వచ్చాడు వచ్చాడు వచ్చాడు. నైట్ వద్దురా వెళ్ళొద్దురా అంటే వాడు నీకేం తెలుసు అది ఇదని డెడికేషన్ అని చెప్పిపోయినాడు వాడు. రారా ప్రేమ్, నీకోసమే వెయిటింగ్. నీ డెడికేషన్ చూస్తున్నావు. అరే అరే నాకు అన్లాక్ చేయి కారు. అరే అందులో మిల్క్ ఉంటుంది తీసుకొని రారా అట్లనే. అరే అన్లాక్ చేయరా. అరే ఫుల్ నిండిపోయింది కదా, వచ్చే ఇంక అట్లే చిన్నగా చిన్నగా స్లోగా రా. వాడు చూడు ఒకేసారి. అరే ఇటు సైడ్ రారా ప్రేమ్. అరే ఇటు సైడ్ ఉంది. అరే అన్లాక్ చేయరా. వెనకాల సీట్లో మిల్క్ ఉంది. పొద్దున్న నుంచి ఎట్లా తీయాలా అని చూస్తున్నాం. లాకేసేరా. అరే ఇటు సైడ్ వచ్చే ప్రేమ్. అరే తీసుకోరా మిల్క్ తీసుకోరా. ఇంకేముంది లేడు తరవడానికి, చేతులు అడ్డం పెడుతున్నా. వాడిని చూడడానికి కూడా ఇంతమంది వెయిట్ చేస్తున్నారు వాడి ఎంట్రీ కోసం. మార్నింగ్ గ్లాస్ పెట్టినాం కదా బయట, చూద్దాం. ఇది చూడండి ఒకసారి. పైన ఉన్నదంతా కింద పడింది ఐసు. కింద చూడండి. అమ్మో కాలు పెట్టడానికి కూడా కష్టమే కదా. గ్యాస్ నిండి వచ్చింది ఐస్. స్నోమ్యాన్ కోసం ఉన్న కష్టాలు. అరే చెయ్యి ఫ్రీజ్ అయిపోతుంది తొందరగా. అదే ఏసై ఏసై ఇసుకతో వినట్టు తవ్వుతున్నావు కదా. ఒక రోజు క్లైమేట్ ఇట్లా ఉంటేనే మనం అల్లాడిపోతున్నాము. ఆ చెట్లు చూడరా వ్యూ అసలు అదిరిపోయింది. ఇట్స్ టీ టైం. దీన్ని కూడా న్యూయార్క్ లో కదా, బయటికి రాగానే జీటీఏ చూసిన ఫీలింగ్ వచ్చింది. సేమ్ ఆ బోట్స్ కానీ ఆ రోడ్స్ మనుషుల్ని అందరినీ చూస్తే సేమ్ జీటీఏ వైసీటీ గేమ్ గుర్తొచ్చింది నాకు ఫస్ట్ ఒక ట్రిప్ కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది రాగానే న్యూయార్క్. ఫస్ట్ అదే అనిపించింది నాకు జీటీఏ గేమ్ చూస్తున్నట్టే. సేమ్ జేఎఫ్కేనే. సో అక్కడ ఏమనిపిస్తుంది, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ బాగుంది కదా, ఏంటి జీటీఏ బస్ అని అడుగుతున్నా. వీడికి కిచెన్ లో ప్లేస్ లేదని వాషింగ్ మిషన్ మీద చేసుకుంటున్నాడు వీడు. అరే నువ్వేం చేస్తున్నావు? క్యాబేజీ పకోడీ షెఫ్. మా అన్నోళ్ళు ఏమో అరే ఎవరు జోలికి పోయినా గానీ ఇక్కడ అమ్మాయిల జోలికి మాత్రం పోవద్దు, మెయిన్ ఆ డేటింగ్ యాప్లకు పోవద్దు. అసలుకి ఒకరిని బొక్కలో వేసారు. వాడికి ఇప్పుడు బ్రెయిన్ వాష్ చేసినారా నీకు? మాకు గట్టిగా బ్రెయిన్ వాష్ చేశారు. ఇక్కడ అమ్మాయిలు డేటింగ్ యాప్లు అని చెప్తారు, వాళ్ళు చూడటానికి ఏం పెద్దోళ్ళు లెక్క ఉంటారు కానీ అందరు చిన్న పొరక. వీళ్ళు ఎక్కువ కనిపిస్తారు ఏజ్. మా ఫ్రెండ్ మా అన్నోళ్ళ ఫ్రెండ్ ని ఆల్రెడీ ఇప్పుడు జైల్లో పెట్టారు. ఎందుకు? డేటింగ్ యాప్ లో ఎట్లా ఒక అమ్మాయి పరిచయం అయింది.
ఆ అమ్మాయి రమ్మందంట. ఉమ్, రమ్మంటే కలవటానికి ఉమ్. వెళ్ళాడు. వెళ్ళంగానే ఆయన చెప్పాడంటే ఎమ్మటే చుట్టూరు మొత్తం పోలీసులు రౌండ్ వేసి వాళ్ళు పట్టుకున్నారు. కావాలనే చేస్తారు కొన్ని ఆపరేషన్స్, అంటే అట్లా పోలీసులు ట్రాక్ చేస్తారు. చేస్తారేమో అని. అయినా వాళ్ళు చెప్తారు అది చేసే ముందు చెప్తారు చెప్పేసి ఇట్లా అండర్ ఏజ్ అని వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేస్తారని అంటారు మరి. అక్కడ మెన్షన్ ఏం లేదంట, నార్మల్ గానే. ఆహా, వాళ్ళు ఇప్పుడు చెప్పిన తర్వాత కూడా వస్తారు కదా, అప్పుడు పట్టుకుంటారు. పాపం ఇప్పుడు ఆయన ఇండియా వెళ్ళటానికి లేదు, ఏమీ లేదు. అది చెప్పింటారు కదరా, చెప్పకుండా ఎట్లా చేస్తారు? వాడికి ఎట్లా తెలుస్తుంది ఆమె అండర్ ఏజా కాదన్నది? ఖచ్చితంగా చెప్పింటారు. ఇప్పుడు ఆయన్ని ఆల్మోస్ట్ ఒక 12 years జైల్లో పెట్టారు. లైఫ్ అంతా స్పాయిల్. ఇప్పుడు ఆయన ఇక్కడ ఇయర్స్ రాగానే ఆయనకి ఒక ఏజ్ 23 అట్లా ఉంటది. ప్లస్ ఇంకో టోల్ అంటే 35 years. అప్పుడు వచ్చి బయటకు వచ్చి జాబ్ ఎత్తుక్కొని లైఫ్ లో సెటిల్ అయిపోయిందంటే అయిపోయిందంటావా? అందుకే ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇయర్స్ రాగానే డేటింగ్ యాప్ అది ఇది అని అంటారు, వాటి జోలికి పోవద్దు, అసలు పోవద్దు. స్టోర్లలో పని చేసినా కానీ ఏమన్నా గెలపద్దు, బాగుంది కదా అని చెప్పి. అందరు మోరల్ ఆఫ్ ది స్టోరీ అంటావా? నీ పని నువ్వు చేసుకో, పక్కన చూడవద్దు. అసలు పోవద్దు. మెయిన్ రూల్స్ స్ట్రిక్ట్ ఉంటాయి. నాకు వాడు తెలుసు వీడు తెలుసు ఇట్లాంటివన్నీ అడవు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ బిఫోర్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ హియర్. కాదా శ్వేత, నార్మల్ గా బ్యాచిలర్స్ రూమ్ అంటే ఒకటి మగ్గు తెచ్చుకోవాలి, ఒకటి గిన్నె తెచ్చుకోవాలి. నువ్వు కరెక్ట్ గ్లాస్ తీసుకొస్తే ఎట్లా? యాజ్ పర్ ద రూల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ కట్ చేసి, లేకపోతే ఒక బాత్రూమ్ లో వాడే జగ్గు. హాయ్ ఫ్రెండ్స్, నేనే టీ పెట్టాను వీళ్ళందరి కోసం. అది ఎలా ఉందో తెలీదు, చూద్దాం. మనం ఇక్కడ టీ కొట్టు పెట్టుకున్నాం. బాగుందా? ఎలా ఉంది? పక్కనే టీ కొట్టి పెట్టుకున్నాం. ఎలా ఉంది? ఎలా ఉంది? తీసేసే గణేష్ టీ స్టాల్. మొన్నేమో గణేష్ ప్రసాద్, ఈరోజేమో గణేష్ టీ స్టాల్ అంట. అశ్విత టీ స్టాల్ అంట. ఎదురుగా బోర్డు పెడదాం. పక్కనే టీ కొట్టి పెట్టుకున్నాం. వెనకాల బ్యాక్ యార్డ్ లో ఎట్లాగో ప్లేస్ ఉంది. షూరాక్ బాగుందా? నీట్ గా ఆర్గనైజ్ చేసుకున్నాను చూడు. అమ్మో, అదే జస్ట్ ఇది $2 కే వచ్చింది నాకు, టెమూలో వచ్చింది. చూడు నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉంది, ఎంత బరువు కూడా ఆగుతుంది. ఎస్ ఎస్. నువ్వు కూడా టెమూలో ఆర్డర్ చేసుకో కావాలి. సీరియస్ కదా, చూడు ఎంత నీట్ గా ఉండిందో. చేసుకున్నాం టీములో అంట ఫ్రెండ్స్. అల్బో అరే మమ్మాని ఉంటాయి చూడ. గణేష్ బజ్జీ మిక్చర్ ఫ్రెండ్స్. ఈరోజు చక్కటి సాయంత్రం వేళ, బయట స్నో పడుతుంది, బజ్జీలు వేసుకుందాం ఈరోజు. మిర్చి బజ్జీ, బజ్జీ మిక్చర్, టొమాటో బజ్జీ. ఎంతవరకు వచ్చింది అనేది కుస్తీలు పడుతున్నాం ఇందాక నుంచి దాంతో. అయిపోయింది, అది జస్ట్ పిండి కలుపుతున్నాయి. అన్న హైలో పట్టుకు. చూద్దాం ఫ్రెండ్స్ బజ్జీలు ఎంత వరకు వచ్చినాయో. ఈరోజు మార్నింగ్ నుంచి తినడం, ఆడుకోవడం ఇంట్లోనే కంప్లీట్ కాబట్టి. అరే నిన్న వచ్చినావు డాలస్ నుంచి, జస్ట్ మిస్ కదా, ఒక రోజు అటు ఇటు అయింటే 600 flights cancel నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకో 2 రోజులు నీట్ గా డాలస్ లోనే ఉండేవాడు. మన పేరేంటి? లక్కీ ప్రేమ్. మన అసలు మామూలుగా ఉంది. ఆ 600 లో నీ ఫ్లైట్ కూడా ఒకటి అయింటే లక్కీ ప్రేమ్ డాలస్ తో రీచ్ చేస్తూ ఉండేవాడిని. $70 పెట్టి రైడ్ కి వచ్చాడు ఈ రోజు. వీడు బ్లాక్ ఫ్రైడే టైంలో ఫ్రంట్ ఎయిర్ పాస్ ఒకటి తీసుకున్నాడు ఫ్రెండ్స్. దాంతో $1.5 కి 1.5 year అన్లిమిటెడ్ Just $350 కి. పైన ఒక అంటే ఫ్లైట్ బుక్ చేసుకున్న తర్వాత ట్యాక్స్ ఒకటి పే చేయాలి, convenience ఒక charges $20 అవన్నీ pay $30 చేస్తే ఎంత ఉంటది. డాలస్ కి వెళ్ళి రావడానికి వాడికి ఒక $70 $50 వెళ్ళి రావడానికి. అప్ అండ్ డౌన్ $50. ఈ రోజు ఎంత పెట్టినావు? అయితే 400 అవుతుంది. క్యాబ్ కి ఎంత పే చేసినావు? 75. డాలస్ కి $50 లో ఇచ్చినాడు. ఈ రోజు మార్నింగ్ స్టోర్ కి వెళ్ళినందుకు క్యాబ్ కి $75 ఎంతో పెట్టినాడు ఫ్రెండ్స్. లక్కీ ప్రేమ్. స్మెల్ అయితే మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. అదంతా రెడీ చేస్తే కూర్చొని కుమ్మేద్దాం. స్నో ఇంకా పడుతూనే ఉంది. మోస్ట్లీ యూఎస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా, అంటే కంటిన్యూస్గా మార్నింగ్ టు నైట్ వర్క్ ఏమో జరుగుతూనే ఉంది, బయట క్లీనింగ్ జరుగుతూనే ఉంది, ఇదేమో పడుతూనే ఉంది.
ఒక రౌండ్ వేసినాం, వేడి తక్కువైనందుకు ఫ్లాప్ అయిపోయింది. కలిసి ఉంటే కలదు సుఖం కమ్మని సంసారం. మా ఫ్రెండ్స్ కాల్ చేస్తారు కదా, ఎట్లుంది సంక్రాంతి ఫ్యామిలీ అంటారు. ముంత మసాలా ఈస్ గెటింగ్ రెడీ బ్రోస్. నీట్నెస్ అడగద్దు ఫ్రెండ్స్, నీట్నెస్ అసలుకే అడగొద్దండి. బ్యాచులర్స్, కానీ పెట్టే ముందు చేతులు కడుక్కోవచ్చు. చేతులు కడుకోడు. ఎవ్రీథింగ్ ఇస్ నీట్. మసాలా చేతితోనే కప్పాలి. ఆ ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి అనమాట చేతితో కలిపితే. గ్లౌజ్ వేసుకుంటే యాడ్ అవ్వదు. ఇప్పుడు ట్రై చేద్దాం ఫ్రెండ్స్, మనం ఆర్డర్ చేసిన ముంత మసాలా. ఈ కళాకండ మాస్టర్ చెఫ్ చూపించావా మరి? అది పెట్టదు వీడియో. టేస్ట్ బాగుంది కానీ తింటుంటే కింద పడిపోయింది. ఇది మొత్తం అప్పుడు అర్థమవుతుంది. యాక్చువల్లీ ఇందాకనే వీడియో ఎండ్ అని చెప్దాం అనుకున్నా, కానీ మన వాళ్ళ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత మైండ్ చేంజ్ చేసుకున్నా ఫ్రెండ్స్. అందరూ స్నో పడే ముందు వీడియోసే చూసింటారు మీరు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. ఇప్పుడు చూడండి మన వాళ్ళ డెడికేషన్. కమాన్ కమాన్ గాయ్స్. ఇది హాఫ్ అవడానికి ఉంటది కదా, ఇట్లా పట్టుకో ముందుకి ముందుకి కింద పట్టుకో. వెనకాల నుంచి పోయండి. ఇదే మా అమ్మంగా ఉంది ఇంకా. వెనకాల నుంచి 1 2 3. What the fuck bro? అమ్మో అది ఇతను ఫ్రీజ్ అయిపోయింది. ఇంకో 2 సార్లు ఇట్టే ఆగా అనుకో చాలు. అన్న 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 తీసుకెళ్ళి ఇష్టం చేసే మొత్తం. అన్న ఇదిగో. అరే ఇట్ సైడ్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ ఫ్రెండ్స్. పోగానే మొత్తం మొబైల్ ఉంది, మామూలుగా లేదు, గ్లౌజులు కూడా లేదు. అందాల ఆడబొమ్మన్నప్పుడు బాగుంది ఫ్రెండ్స్, చేంజ్ చేస్తుంటేనే వాసిపోతుంది. డైలాగ్ అంటే చూసావా? అదే అందాల ఆడబొమ్మ అందాల ఆడబొమ్మ డాన్స్ చేసినప్పుడు బాగుంటది, ఇట్లా క్లీన్ చేసేటప్పుడే దూలు తీరిపోతుంది. ఇక్కడ బయట టెంపరేచర్ కూడా -5 -6 ఉంది ఇప్పుడు, -12 నుంచి. దానికి తోడు గాలి 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 వాళ్ళుగా బోల్ తీరుతుంది. మామూలుగా లేదు ఫ్రెండ్స్, మెట్లు కలిసిపోయినాయి. ఫస్ట్ ఇది అయిపోగొట్టేద్దాం, ఇది క్లియర్ అయిపోతే అటు సైడ్ తీయొచ్చు. మళ్ళీ రేపు పొద్దున్న కార్లు తీసేటప్పుడు కష్టం అయిపోతుంది రావాలంటే, ఇప్పుడు అయిపోతుంది ఇంకో ఫ్లోలో. కింద కామెంట్స్లో నువ్వు తీయకుండా వీడియోలు తీసుకుంటున్నావు అని తిట్టారు ఫ్రెండ్స్, నేను కూడా చేసి వచ్చిన. తిడితే కష్టం, చూపి కాదు, చేసి వచ్చిన ఫ్రెండ్. జస్ట్ బ్రేక్ తీసుకున్నా, చిటికెలు వచ్చేస్తాం మళ్ళీ. తమ్ముడు కొద్దిగా వాటర్ తీసుకుంటావు అమ్మా, చాలు చాలు, టీ రెడీ ఉంది, నువ్వు జస్ట్ వాటర్ తీసుకొస్తే చాలు, మొత్తం మేనేజ్ అయిపోతుంది ఈరోజు. బాబు చిన్న తీసుకురామ్మా, ఏం కాదు, జస్ట్ వాటర్ తీసుకొచ్చేసి. ఓకే గైస్, వీఆర్ డన్ ఫర్ ద డే. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. Until then, stay tuned. Lazy Snack signing off money. Okay guys, see you in the next vlog.